తండ్రిగా కొడుకుగా కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో ఓ బహుభాషా చిత్రాన్ని రూపొందుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అల్లు అర్జున్ 4 పాత్రల్లో కనిపించినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం దీంట్లో ఆయన తండ్రి కొడుకుగా 2 పాత్రల్లో కనువిందు చేయనట్లుగా తెలిసింది. ఇప్పటికే 2 పాత్రల కోసం లుక్స్ కూడా ఫైనల్ అయ్యాయి. ఇది సమాంతర ప్రపంచం పునర్జన్మల కాన్సెప్ట్ తో ముడిపడి ఉన్న ఆసక్తికర కథతో రూపొందుతోంది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది చిత్ర బృందం. దీనికోసం హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ VFX సంస్థ రంగంలోకి దిగింది. దీంట్లో దీపికతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక కూడా నాయికలుగా కనిపించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇది అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ అయితే క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దీని మీద అదే విధమైనటువంటి ఎక్కువ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అట్లీ మంచి దర్శకుడు, దాంతోపాటుగా అల్లు అర్జున్ పుష్ప 2 తోటి వరల్డ్ వైడ్ గా మంచి ఆదరణ అయితే పొందినటువంటి క్రమంలో ఈ యొక్క అల్లు అర్జున్ అట్లీ సినిమాకి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే దాంట్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయించడం కూడా ఒక అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా VFX సంబంధించి దాంట్లో హాలీవుడ్ సినిమాకి చేసినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టెక్నికల్ టీం అయితే పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో దీంట్లో 3 పాత్రలు 4 పాత్రలు అని చెప్పి రకరకాల గాసిప్స్ అయితే వచ్చాయి. కానీ ఫైనల్ గా దీంట్లో తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పేసి ఒక తాజా ఇన్ఫర్మేషన్. దీంట్లో మనం అనుకున్నట్టుగా దీపికా పదుకొనే, అలానే మృణాల్ ఠాకూర్, రీసెంట్ గా రష్మిక మందన పేరు కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో 3 హీరోయిన్లు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇది అట్లీ అల్లు అర్జున్ సంబంధించినటువంటి సినిమా యొక్క తాజా అప్డేట్.